నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు శ్రీవత్స ఆచార్య గారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, మీ గురించి కొంచెం ఒకసారి మా V3 ప్రేక్షకులకి చెప్పండి. అంతకుముందు ఒక వినాయక శ్లోకంతో మొదలుపెట్టి పాడాక చెప్తాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్న ఉపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. మా అమ్మగారు బేసికల్గా మ్యూజిషియన్ అండి. ఆవిడ హైదరాబాద్లో మా ఫ్యామిలీ షిఫ్ట్ అయ్యాక నేను ఇంటర్మీడియట్ చదువుకుంటూ ఉండగా ఆవిడ నాలోని జిజ్ఞాస, నా ఇంట్రెస్ట్ అవి చూసి నన్ను మ్యూజిక్ నేర్చుకోమని ప్రోత్సహించినారు. అప్పుడు ఏమైందంటే నేను అక్కడిక్కడ కనుక్కొని మన హైదరాబాద్లో అందుబాటులో ఉన్న శ్రీ త్యాగరాజ మ్యూజిక్ కాలేజ్లో చేరి మ్యూజిక్ నేర్చుకోవడం స్టార్ట్ చేసినాను. అక్కడ మా గురువు గారు శ్రీ సుసల శివరాం గారు, చాలా మహా విద్వాంసులు. ఆయన దగ్గర ఒక 7 ఏళ్ళు శిష్యరికం చేశాను నేను. 1977 నుంచి 1984 వరకు. ఇది నా మ్యూజిక్ ప్రయాణం అట్లా మొదలైంది. మీ నాన్నగారు ఏం చేస్తుండేవారు? మా నాన్నగారు ఇక్కడ వృత్తిరీత్యా టీచర్గా చేస్తుండేవారు. ఆయన టీచర్గా చేస్తూ మధ్యలో పరమపదించారు. నేను అక్కడి నుంచి నా మ్యూజిక్ ప్రయాణం సాగిస్తూ ఉన్నాను. ఎంత వయసులో మ్యూజిక్ నేను 77లో మొదలు పెట్టినప్పుడు నా వయసు 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా ఒక 7 ఏళ్ళు ఒక విధంగా గవర్నమెంట్ కాలేజ్ అయినా కానీ గురు శిక్షణ గురుకుల పద్ధతిలో ఆయన దగ్గర మ్యూజిక్ నేర్చుకోవడం జరిగింది. చాలా బాగా నేర్పించేవారు ఆయన. మీ మొదటి గురువు గురించి మాకు చెప్పగలరా? నా మొదటి గురువు అంటే చాలామంది ఉన్నారు, విశ్లేషిస్తాను. ఇక్కడ కూడా ఏంటంటే మనకు మొదటి గురువు తల్లి కాబట్టి మదర్ మీద ఒక శ్లోకం చెప్తూ, గురువుల మీద శ్లోకం చెప్తూ ఆ తర్వాత మనము మ్యాటర్లోకి వెళ్దాము. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ సత్వమేవ సర్వం మమ దేవ దేవా త్వమేవ సర్వం మమ దేవ దేవా. ఇది తల్లి గురించి. అంటే మనకు తల్లి అందరికైనా, నాకైనా కానీ మీకైనా నాకైనా ఎవరికైనా తల్లే మొదటి గురువు. అన్ని విధాలుగా మన బేసిక్ స్టేజ్లో తర్వాత అయినా మన చదువు గురించి తండ్రి ఫ్యామిలీ గురించి చూస్తారు. మన బాగోగులు, మనం ఏం నేర్చుకోవాలో, ఎలా చేయాలి, మనకు అన్ని గైడ్ చేసి మా తల్లి మాత్రమే. ఇంకా గురువుల విషయానికి వస్తే నా గురువుల గురించి తప్పకుండా పరిచయం చేస్తాను. కానీ అంతకుముందు ఒక శ్లోకం మనం గురువులు చేసుకొని తర్వాత చెప్దాము. ఆ శ్లోకం ఏంటంటే గురు బ్రహ్మ అని. ఇక్కడ కూడా ఒకటి ప్రజలకు రీచ్ అవ్వాలి. చాలామంది తెలియక తప్పు పట్టడం అని కాదు, 3వ లైన్లో గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటారు. అది చాలా తప్పైంది. ఒకసారి గురు బ్రహ్మ పాడిన తర్వాత నా ఉద్దేశము మళ్ళీ ఆ గురు బ్రహ్మ రిపీట్ కాకూడదు. గురు బ్రహ్మ పాడిన తర్వాత గురు సాక్షాత్ పరబ్రహ్మ అని చెప్తే ఒకవేళ ఆ మీనింగ్ ఏమవుతుందంటే గురువు వేరు బ్రహ్మ వేరు అని అయిపోతుంది. పరంబ్రహ్మ అంటే బ్రహ్మలోనే గురువు. ఇంత తేడా ఉంది. ఒక్క చిన్న అక్షరంలో 0 అనుకుంటాం.
సున్నాలో చాలా పెద్ద వాల్యూ ఉంది ఇక్కడ. అదే అదే మీకు అర్థమవుతుంది కదా. అవును. అలా అక్కడ గురు సాక్షాత్ పరంబ్రహ్మ, ఇది అందరికీ అర్థం కావాలా, అందుకే తీసుకున్నాను. సగపదని సా నిరప మగస, సగపదని స నిరపగస, గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ, పరబ్రహ్మ కాదు, పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అలాంటి గురువు, బ్రహ్మలాంటి గురువుకి నమస్కారం. తస్మై శ్రీ గురవే నమః. ఇక నా గురువు గురించి చెప్పాలంటే, నా కళాశాలలో ఉన్నవారు నా మొదటి గురువు శ్రీ సుసర్ల శివరాం గారు. చాలా గొప్ప వ్యక్తి. వాళ్ళ ఫ్యామిలీ గురించి మనము డెప్త్గా వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సుసర్ల దక్షిణామూర్తి అనగానే ఏదో సినిమాల్లో ఆయన గొప్పవారే. ఎందుకు చెప్తానంటే నర్తనశాలలో ఉన్న మ్యూజిక్ సుసర్ల దక్షిణామూర్తి ఈయనకు సంబంధించిన వారు. కానీ వీళ్ళ తాతగారు ఆయన పేరు ఈయనకు పెట్టారు. ఆయన పేరు కూడా సుసర్ల దక్షిణామూర్తి. ఆయన మన మొత్తం ప్రపంచానికి కర్ణాటక సంగీతం ఇచ్చిన మహానుభావుడు త్యాగరాజమూర్తి. అయితే ఆయన ఇంటిలో ఈయన శిష్యరికం చేస్తూ వీరి తాతగారు మ్యూజిక్ నేర్చుకున్నారు. ఈయన నా మొదటి గురువు. నా అదృష్టవశాత్తు మన ప్రపంచానికి మ్యూజిక్ ఆయన ఫ్యామిలీ ద్వారా కరెక్ట్ మ్యూజిక్ వస్తూ ఉంది. ఇంకా చెప్పుకోవాలంటే మా కాలేజ్ ప్రిన్సిపల్ గారు, ఆయన పేరే మహామహోపాధ్యాయ. అంటే ప్రిన్సిపల్కే ప్రిన్సిపల్స్ ఆయన. మహామహోపాధ్యాయ డాక్టరేట్ ఉంది కాకుండా ఆయనకు పద్మవిభూషణ్ ఇచ్చారు మన గవర్నమెంట్. పద్మవిభూషణ్ ఏంది నేనంటాను. ఆయన మ్యూజిక్లోనే ప్రపంచానికి రత్నం లాంటి వాడు. ఆయన పేరు డాక్టర్ నూకల కీర్తిశేషులు, డాక్టర్ నూకల చిన్న సత్యనారాయణ గారు. మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉండారు స్టూడెంట్గా. ఇలా చెప్తూ పోతే అందరి దగ్గర నేర్చుకున్నాం. సరే వీరందరి ద్వారా ఉంటే గురు తుల్లులోని ఉంటారు, అంటే ఇండైరెక్ట్గా మనము వారిని విని నేర్చుకుంటాము. ఆయన ఇంకొక ఆయన మహామోహులు అందరు తెలుసు, డాక్టర్ మంగళంపల్లి బాలమురకృష్ణ గారు. అలా చెప్పుకుంటూ పోతే చాలా, ముఖ్యంగా ఇంతమందిలో ప్రత్యేకంగా చెప్పాల్సిన నా మానస గురువు దగ్గర ఇక్కడ చాలా ముఖ్యం. నా మానస గురువు ఎవరంటే, అంటే మానసికంగా నేను గురువుగా దైవంగా భావిస్తాను. ఆయన డాక్టర్ కేజే యేసుదాస్, మీకు పేరు సుపరిచితమే. డాక్టర్ పద్మవిభూషణ్ ఆయన. అంటే అవి వాళ్ళ బిరుదులు వాళ్ళంత గొప్పవాళ్ళు. పద్మవిభూషణ్ కేజే యేసుదాస్ గారి పేరు వినే ఉంటారు కదా. ఆయన ఎలా అంటే, ఆయన నాలాగనే చాలా కష్టపడి కార్ షెడ్డులో ఆయన చెంబై వైద్యనాథ్ భాగవత్ అని ఒక ఆయన ఉన్నారు, మహా గొప్ప వ్యక్తి. ఆయన కార్ షెడ్డులో పడుకుంటూ మ్యూజిక్ వింటూ ఆయన పూర్ణగలు తీస్తుంటే వాళ్ళ గురువు గారు గమనించారు, అసలు ఈయన దగ్గర ఏదో టాలెంట్ ఉంది అని, చాలా గొప్పవాడు అవుతాడని ఆయనను షెడ్లో నుంచి మ్యూజిక్లోకి దించితే ఇప్పుడు ఆయన ప్రపంచంలో మహా గొప్ప వ్యక్తి. ఆయన తర్వాతే ఎవరైనా ఒక విధంగా. ఆయన కులమత భేదాలు లేవు. మలయాళంలో పాటలు పాడినారు, మదభేదం అని, దానికి నేషనల్ అవార్డు వచ్చింది. ఆయన నాకు నిజంగా మానస గురువు. ఇక వస్తే మా గురువు గారి తర్వాత సుసర్ల శివరాం గారు, దురదృష్టవశాత్తు ఆయన పోయారు. శివరాం గారు పోయినారు. అది నేను ఎంత మానసికంగా బాధపడ్డానంటే, అంతవరకు నేర్చుకున్నాక ఆ తర్వాత ఎవరి దగ్గర నేర్చుకోబుద్ధి కాలేదు. అప్పటి నుంచే నేను క్యాసెట్స్ విని, బాలమురళి గారి క్యాసెట్స్, ముఖ్యంగా డాక్టర్ యేసుదాస్ గారి క్యాసెట్స్ వినుకుంటూ మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. ఈ తరంలో శివరాం గారికి మానసపుత్రునిగా రాఘవాచారి గారు ఉన్నారు. అంటే నాకంటే చాలా సీనియర్ ఆయన. ఆయనకు అదృష్టవత్తు ఆయన మొదటి త్యాగరాజ మ్యూజిక్ అబ్బింది ఆయన ఫ్యాన్. ఆయన ఇప్పుడు ఉన్నారు. వాళ్ళని ఇద్దరు బ్రదర్స్ని కలిపి మీరు ఎక్కడో వింటారు, హైదరాబాద్ బ్రదర్స్ అంటారు వాళ్ళని. వాళ్ళిద్దరూ ప్రపంచంలో ఫేమస్. ఆయన రాఘవాచారి గారు నాకు గురుతుల్యులు, ఎందుకంటే నాకంటే సీనియరు. నా గురువులు చెప్పుకుంటూ పోతే నా మదర్ తర్వాత ముఖ్యమైన వారు ఇద్దరు ఉన్నారు.
నా లెక్చరర్ గారు, తర్వాత మా ప్రిన్సిపల్ గారు కాక వర్ష పెట్టిపోతే చాలామంది మన ప్రపంచం. ఒక్క విషయం చెప్పాలంటే ఏ విషయంలో ఎవరికైనా నాకు ప్రపంచంలో చాలామంది గురువులు ఉన్నారు. నాలాగా వేరే వాళ్ళకి కూడా ఉంటారు. ఎంతోమందినైనా మనం గురువుగానే భావిస్తాము. ఇది నా గురు పరంపర. ముఖ్యంగా సుసల శివరాం గారికి చెప్పాలంటే ఎంతో ఉంది. ఎందుకంటే ఈ మహానుభావులు మ్యూజిక్లో ఉన్న వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. ఎందుకంటే సుసల శివరాం గారి ఫ్యామిలీలో వాళ్ళ తాతగారి దగ్గర పారుపల్లి రామకృష్ణ పంతులు గారు నేర్చుకుంటే ఆయన దగ్గర మిగతా బాలమురళి కృష్ణ వారికి సంబంధించిన వారు నేర్చుకుంటే వాళ్ళ దగ్గర డాక్టర్ నూకల సత్యనారాయణ గారు, నేర్నూరి కృష్ణమూర్తి అని ఇంకో పేరు ఉన్నారు. ఖచ్చితంగా చెప్పాలంటే పంచమహానుభావులు అంటారు 5 మంది ముఖ్యంగా ప్రపంచంలో. మళ్ళీ నేను చెప్పాలంటే నేను ఎప్పటికైనా చెప్పుకునేది, రోజు తలుచుకునే ప్రతి నిమిషం డాక్టర్ కేజే యేసుదాస్ అండి. అయితే ఏంటంటే బాలమురళి గారు కూడా ఏమంటారంటే ఆయన తర్వాత లాగానే భావిస్తారు. ఎందుకంటే ఈయన డైరెక్ట్ నేర్చుకున్నారు. ఆయన వాళ్ళ ఫ్యామిలీలో నేర్చుకున్న పారుపల్లి రామకే పంతులు గారి దగ్గర నేర్చుకున్నారు. అయితే ఇక్కడ ఇంకో విషయం, అన్ని ఫీల్డ్లు టచ్ తీసుకుంటే ఘంటసాల పేరు మీరు వినే ఉంటారు. ఆయన ఘంటసాల గారు కూడా ఈ గురుపర శిష్యరికంలోనే వస్తారు. నూకల చిన్నసన్న గారికి ఆయన 2 ఏళ్ళు జూనియర్. నూకల గారు ఘంటసాల గారికి ఆయన మాకు లెసన్స్ చెప్పారు, ఇవన్నీ చెప్పేవారు హిస్టరీ లాగా. ఘంటసాల గారు మహానుభావుడు. ఆయన గురించి చెప్తూ ఆయన దగ్గర నేర్చుకున్నారు. పి సుశీల, ఈ లైన్ ఎలా వస్తుందంటే తీసుకుంటూ వెళ్ళే ట్రాక్, పి సుశీల కూడా ఆయన దగ్గర కొంతకాలం నేర్చుకున్నారు. గురువుగానే నేర్చుకుని భావిస్తారు కూడా, ఏదో అలా బయటకు వెళ్ళడం కాదు. అలా తీసుకుంటూ పోతే డాక్టర్ కేజే యేసుదాస్ దగ్గర ఇప్పుడు బాగా ఫేమస్ చిత్ర గారు నేర్చుకున్నారు మ్యూజిక్. ఇలా వస్తుంది ఈ సర్కిల్ అంతా. ఈ సర్కిల్ రౌండప్ చాలా తమాషాగా ఉంటుంది. ఇంకా ఘంటసాల గారిని చెప్పాలంటే మహానుభావులు. ఆయన గురించి నేను ఎప్పుడు ఆయన పాటలు పాడుతాను. నేను అపర ఘంటసాల, జూనియర్ ఘంటసాల ఇట్లా చెప్పుకోను. ఎందుకంటే ఘంటసాల ప్రపంచంలో ఒక్కరే. ఎవరైనా కానీ ఏ వ్యక్తి అయినా ఆయన రీప్లేస్ ఎవరు చేయలేరు. ఈయన కానీ ఒక్కరే ఉంటారు. నేను ఇక్కడ ఖచ్చితంగా పబ్లిక్ రీచ్ కావాలని చెప్తున్నాను. ఇక్కడ కూడా అపర ఘంటసాల, లేకపోతే గానకళ గంధర్వ ఘంటసాల, అది ఆ జ్ఞానం ఉంటే కూడా మనం పెట్టుకోవడానికి అంత అర్హత లేదు. ఎందుకంటే ఘంటసాల గారి గొంతు రావాలంటే ఇక్కడ మీకు విషయం చెప్పాలి, మళ్ళీ ఘంటసాల పుట్టాలి. ఎందుకు చెప్తాను, కారణం ఉంది. ఆయన చనిపోయాక అమెరికా వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఇండియాలో ఇండియన్ గవర్నమెంట్తో ఆయన గొంతులో విశిష్టత ఏముంది అని చూడడానికి, ఇది చాలా స్పెషల్ కేసు. ఈ థొరాసిస్ అంటారు, ఈ థ్రోట్ ని టెస్ట్ చేయడానికి ఆ ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, ఒక స్పెషల్ కేసు లాగా. ఆయన గొంతుని వాళ్ళు టెస్ట్ చేస్తే వాళ్లకు బయటపడిన చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మనకందరికి వోకల్ కార్డ్స్ ఉంటాయి. దీన్ని వోకల్ కార్డ్స్ సరే మీరు మాట్లాడతారు, నేను పాడతాను, రకరకాలుగా ఒకరు పద్యం పాడతారు, హరికథ పాడతారు, వోకల్ కార్డ్స్ వల్ల పాడతారు. అయితే మనకు సింగిల్ వోకల్ కార్డ్స్ ఇలా ఉంటాయి, మనకు సింగిల్ వోకల్ కార్డ్స్ ఉంటాయి ఎవరికైనా. అది ఇంకా ఎవరికి సాధ్యం కాదు. ఎవరు ఘంటసాల పేరు పెట్టుకున్నా కానీ నేను ఓపెన్గా చెప్తున్నాను, ప్రపంచంలో ఎవరు సాధ్యం కాదు. ఆయనకు దేవుడు ఎట్లా సృష్టి ఇచ్చాడో, అందుకే భగవద్గీత నుంచి ఆయన పుట్టాడేమో, ఆయనకు డబుల్ వోకల్ కార్డ్స్ ఉన్నాయి. డబుల్ వోకల్ కార్డ్స్ అంటే ఈ వోకల్ కార్డ్స్ ఆయనకి మనకున్నట్టు సింగిల్ కాకుండా ఇవి డబుల్ ఉన్నాయి. అది ఏం ఆశ్చర్యం ఇప్పటివరకు అంతు తెలియలేదు. వాళ్ళే ఆశ్చర్యపడ్డారు, అమెరికా వాళ్ళే ఆశ్చర్యపోయినారు. కాబట్టి ఆయనతో ఎవరు సమానం కాదు. ఆయన పేరు పెట్టుకున్నా కానీ సమానం కాదు, ఆయన పేర్లు పెట్టుకోకున్నా సమానం కాదు. నేను ఆయన పాటలు పాడినాను కానీ ఎక్కడ జూనియర్ ఘంటసాల ఇటువంటి ఏమి పెట్టుకోలేదు. నా వరకు నా పేరే, ఎవరికి నేను సమానం కాదు. నేను చిన్న మానవ మాత్రమే. మ్యూజిక్ లో ఏబిసిడి నా స్టేజ్, ఇది మహాసముద్రం. దానిలో నేను ఒక నర్సరీ స్టేజ్ వాస్తవంగా చెప్తున్నాను. సో ఇది అనమాట గురు పరంపర. వస్తే మా గురువుల దగ్గర గొప్ప గొప్ప వాళ్ళు నేర్చుకున్నారు. అలా అని వాళ్ళ హిస్టరీ చెప్పాను, వాళ్ళతో మేము సమానం కాదు. అవార్డులు అట్లాంటి ఏమన్నా? నేను అవార్డులు ఎప్పుడు ఆశించలేదమ్మా. అంటే ఆశిస్తే ఏమవుతుందంటే ఎవరన్నా ఇస్తారేమో అని ఆశపడము, ఇవ్వడము అవుతుంది. నాకు ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన పెద్ద అవార్డు
నేను బిఏ మ్యూజిక్ లో గోల్డ్ మెడల్ ఇస్తుంది. బిఏ మ్యూజిక్ లో ఫస్ట్ క్లాస్ అది 1984 లో. అయితే అది అవార్డు కాదు, అది ఎడ్యుకేషన్ అవార్డు. ఎడ్యుకేషన్ పరంగా అవార్డు అంటే బిఏ మ్యూజిక్ లో మనం ఫస్ట్ క్లాస్ తెచ్చుకోవడం అంటే ఏమవుతుందంటే అది బిఏ మ్యూజిక్ సంగీత విశారదతో సమానం అవుతుంది. అలా పెట్టుకోవచ్చు కానీ గానకళ సరస్వతి తర్వాత ఏదో గాన గంధర్వ ఇవన్నీ పెట్టుకుంటే మనం ఏమి గంధర్వతో సమానం కాదు. నేను గానకళ నేర్చుకున్నా కాబట్టి గవర్నమెంట్ ప్రకారం నేను సంగీత విశారద. ఇది నా అవార్డు. ఇంకా ఇంకేమన్నా అంటే ఒకటి నా అదృష్టవశాత్తు 1983లో ఏమైందంటే నేను నా ఫ్రెండ్స్ కూడా స్వర్ణయుగం అనుకుంటాను. ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఎందుకో 1977లో నూకల గారు ఎక్కడో ట్రాన్స్ఫర్ అయ్యి ఆయన హైదరాబాద్కి వచ్చేటట్టు జరిగింది. అంటే ఆయన మాత్రమే హైదరాబాద్ మ్యూజిక్ కాలేజ్కి ఫిట్ అండి. ఆ కెపాసిటీ ఆయనకు ఉంది. ఎందుకంటే ఆయన పెద్ద పెద్ద మ్యూజిషియన్స్ ఆయన రాగానే 3 ఏళ్లకు గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్స్ అయింది. మొన్న ఎప్పుడో సిల్వర్ జూబ్లీ అయింది. అయితే ఆయన ఎటువంటి పవర్ అంటే మీరు పర్వీన్ సుల్తాన్ పేరు వినుంటారు. ఆమె ఎక్కడికి రాదు, చాలా పెద్ద విద్వాంసులు హిందుస్థానీలో. ఆమె ఎక్కడ పిలిచినా రాదు. సరే ఫ్లైట్స్ అడగం అవన్నీ వేరే. ఆమె ఈయన వస్తారా అనగానే మీరు అడగడమే వచ్చేస్తున్నారు హైదరాబాద్కి. మా అదృష్టం ఏంటంటే డాక్టర్ స్వర్ణముఖి డాన్స్లో ఆమె మొత్తం డాన్స్లో జిమ్నాస్టిక్స్ ప్రపంచ రికార్డు. అది ఒక స్వర్ణలేఖలో గడిచింది. అప్పట్లో పొలిటికల్ కాదు, టీఎన్జే ఉండేవారు సీఎంగా. అప్పుడు బాగా ఫండ్స్ మ్యూజిక్ వాటికి కూడా పబ్లిక్ అంటే ఇచ్చారు, మామూలు వేరే ఫండ్స్ అంటే ఇచ్చేశారు. ఇచ్చినప్పుడు ఏమైందంటే ఇది చెప్పడము, బాలమురళి గారు హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆయన సంగీత అకాడమీకి చైర్మన్గా అపాయింట్ అయ్యారు ఎంపీ లెవెల్లో. అప్పుడు స్కాలర్షిప్స్ ఇద్దామంటే అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిన స్కాలర్షిప్స్లో నా అదృష్టవశాత్తు 1981లో నేను ఫస్ట్ స్టూడెంట్. నేను 2 ఏళ్ళకు సెలెక్ట్ అయ్యాను. అప్పట్లో నాకు నెలకు 100 రూపాయలు ఇచ్చారు. మరి ఆ లెక్క తీసుకుంటే ఇప్పటికి ఏమవుతుంది, మనము డబ్బులు చేసుకుని చాలా పెద్దది అవుతుంది. డబ్బు కాదు, ఏదో అట్లా ప్రయాణం సాగుతుంది. అందుకని నేను వాళ్ళే డబ్బులు ఇచ్చారు, గవర్నమెంట్ వాళ్ళే. అవార్డులు కూడా ఏమీ ఆశించలేదు.